పరిధిలోని అన్ని డివిజన్లలో స్థానిక సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారాలు పొందాలని అదనపు కమిషనర్ వైభవ్ నందన్ ప్రజలకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అదనపు కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 70 పైగా అర్జీలు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్ మరియు టిడ్కోలకు సంబంధించినటువంటి సమస్యలపైన ప్రజలు అర్జీలు సమర్పించున్నారు. ముఖ్యంగా టిడ్కోలకు సంబంధించి గతంలో ఇల్లు కేటాయించబడినటువంటి వారు కొంతమంది లోన్లు వారికి రాకపోవడము, సిబిల్ రేటు లేని కారణంగా లోన్లు రాకపోవడంతో వారికి ఇల్లు క్యాన్సిల్ కావడంతో వారు కట్టినటువంటి అమౌంట్ని రీఫండ్ చేయాల్సింది కోరినటువంటి వారు. అదేవిధంగా కొంతమంది ఉన్నటువంటి ఖాళీల్లో కొత్తగా వారికి అలాట్మెంట్ చేయాలని చెప్పి అడిగినటువంటి వారు, అలాగే ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ని గుర్తించి వాటిని రిమూవ్ చేయాలని చెప్పి, అలాగే కొన్ని కాలనీలో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్లు, డ్రైన్లు కావాలని చెప్పి అర్జీలు సమర్పించున్నారు. వాటన్నిటి కూడా సంబంధిత సెక్షన్ హెడ్స్కి పంపించడం జరిగింది. వాటిని సంబంధిత సెక్షన్ హెడ్స్ మరియు గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసి వెరిఫై చేసి వాటన్నిటికి కూడా సరైన సమయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడంతో వాటిని త్వరితగతిన టైం బౌండ్ మేనర్లో పరిష్కరించి వాటందరికీ కూడా ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నటువంటిది ముఖ్యంగా టిడ్కో ఇళ్లలో కేటాయించి ఇల్లు కట్టెల్మెంట్లు ఎవరైతే పోయినారో వారికి కట్టినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని రీఫండ్ అడుగుతున్నారు. అట్లాగే లోన్లు రాకపోవడం వలన ఎవరికైతే అలాట్మెంట్ జరగలేదో వారు కూడా వారు కట్టినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ని రీఫండ్ అడుగుతున్నారు. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇంకా ఖాళీలు ఉంటే కనుక మేము టిడ్కోలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా కొత్త అప్లికెంట్స్ వస్తున్నారు. సో ఎవరికైతే క్యాన్సిలేషన్లో వెళ్తున్నాయో ఆ ప్లేస్లో కొత్త వారిని కూడా ప్రపోజల్ పెట్టి వారికి పద్ధతి ప్రకారము మనకి ఎండి టిడ్కో గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము వారికి కూడా అలాట్మెంట్స్ చేయాల్సిందిగా సంబంధిత సెక్షన్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.